శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 9 జనవరి 2025 సంవత్సరం గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇది ఒక అదృష్టవంతమైనటువంటి కాలం అని చెప్పి మనము తెలియచెప్పుకోవచ్చు. అనేక విధాల శుభాలు కలుగుతూ ఉన్నాయి. మృష్టాన్న భోజనాలు, విందు వినోద కాలక్షేపాలు, శుభకార్యాలలో పాల్గొనడము, అలాగే శుభకార్యాలు జరగడము, ఇంట ధనానికి లోటు లేకపోవడము, దైవ కార్యాలు కూడా చెయ్యడము, దైవ కార్యాల నిమిత్తము ధనాన్ని ఖర్చు పెట్టడము చాలా చాలా సంతృప్తికరమైన విషయం ఇది అని చెప్పి భావించడము, ఆనందించడము, అలాగే ధన ఆదాయానికి లోటు లేకపోవడము, ఏదైనా బాకీలు రావాలి అనుకున్నా కూడా అవి లోటు లేకపోవడము, పూర్వపు బాకీలు ఏమన్నా ఉన్నట్టయితే బకాయిలు తీర్చేసే నిమిత్తము కూడా ధనము సరిపోవడము, విజయావకాశాలు మెండుగా ఉండడము, ఊహించని విధంగా లాభాలు ఉండడము ఇత్యాదివన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అంటే చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు. నూతనంగా ఏర్పడేటటువంటి స్నేహాలు కానీ బంధుత్వాలు కానీ మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా చాలా సఖ్యత ఏర్పడి కొత్త వ్యాపారాలకి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. స్థానచలనం సూచితం అవుతూ ఉన్నది. అనేక విధాలుగా ఆనందం వెళ్లి విరుస్తూ ఉంది మేషరాశి వారికి. శనిగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఎటువంటి టెన్షను లేని, చీకుచింత లేని జీవితం మీకు ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సంతాన రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, భార్యాభర్తల రీత్యా బాగుంది. ఆర్థిక పరమైనటువంటి చికాకులు లేకుండా చాలా మానసిక ఆనందం పొందుతున్నారు. అత్యద్భుతమైన కాలం కొనసాగుతూ ఉన్న కారణం చేత భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేయండి. శుభం. వృషభరాశి. వృషభ రాశి వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. అనేక రకాలుగా వీరికి ఉత్సాహం పెరిగేటటువంటి కాలము, దైవ కార్యాలు చేసేటటువంటి కాలము, అలాగే ఆత్మ సంతృప్తితో సంచరించేటటువంటి రోజుగా ఈ రోజుని మనము తెలియచెప్పచ్చు. సంతాన రీత్యా ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది నా సంతానంలో అని చెప్పి వృషభ రాశి వారు చాలా ఆనందపడతారు. అలాగే మాతృవర్గ రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఎక్కువగా ఉన్నాయి. మానసికమైనటువంటి ధైర్యము తగ్గుతూ ఉందా అనిపిస్తుంది, కానీ గురువుగారు తగ్గనివ్వరు. ఏదో విధంగా మీకు మళ్ళీ బలాన్ని పుంజుకునే విధంగా సంఘటనలు ఉంటాయి, శుభ సంఘటనలు ఉంటాయి. ఇందులో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. రాజకీయ నాయకులకి బాగుంటుంది. దూరపు ప్రాంత ప్రయాణాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే రుణభారాల విషయంలో కొంచెం రుణము తగ్గుతుంది. పూర్వం చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే ఉద్యోగ రీత్యా కొంత సంతృప్తి కలిగించేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. మానసికమైన ఒత్తిడి కొంచెం తగ్గి మీరు ప్రశాంతమైన జీవితంలో ఉంటారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కుదరడము, మీకు అందులో ప్రధాన పాత్ర ఉండడము, అలాగే మీ ఇంట కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు చాలా చక్కటి సంతోషాన్ని ఇవ్వడము, ఇవన్నీ కూడా మీరు మర్చిపోలేని మధురానుభూతులు అనేటటువంటి భావనలో ఉంటారు. కుటుంబ రీత్యా బాగుంది, వ్యక్తిగతంగా బాగుంది. సన్మాన సత్కారాలకి మీరు అర్హులుగా తెలియజేయబడుతుంది. అలాగే సంతాన రీత్యా బాగుంది, ఆర్థిక పరంగా బాగుంది. అన్ని విధాలుగాను మీకు ఆత్మసంతృప్తి కలిగించేటటువంటి కాలమే కాదు, ఉల్లాసం ఉత్సాహం పెరిగి మీరు మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టడానికి కూడా అనుకూలవంతమైన కాలంగా ఈ రోజుని తెలియచెప్పచ్చు. అలాగే శనిగారికి తైలాభిషేకం చేయించండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, అంతా అనుకూలంగా ఉంటుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కొంచెం కష్టకాలమే కొనసాగింపబడుతూ ఉంది. కృషి చెయ్యాలి, ప్రయత్నాలు చేయడంలో ఎటువంటి లోపము జరగకూడదు. అలాగే దైవభక్తిని కూడా పెంపొందింపజేసుకోవాలి. భగవంతుడి మీద విశ్వాసం పెరగవలసినటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. ముఖ్యంగా కుటుంబంలో ఐకమత్యం తగ్గుతోంది. మాతృవర్గ రీత్యా కూడా
చిన్నపాటి కలహాలు ఉండడం గానీ, లేదా దుఃఖం ఉండడం గానీ, లేదా ఏదైనా ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఉండడం గానీ, ఇలాంటివన్నీ కూడా సూచితమవుతూ ఉన్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో ఎట్టి పరిస్థితులలోనూ ఇప్పుడు కుదుర్చుకోవద్దు అని చెప్తున్నాను. వివాహాలు కుదరడానికి సంబంధాలొస్తాయి. ఏదో ఒక సంబంధం అని చెప్పి మీరు కుదుర్చుకున్నట్లయితే ఇబ్బంది పడతారు. కొద్దిగా నిదానించండి. గురువుగారు రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి మీకు అద్భుతమైన కాలం కొనసాగుతుంది. అప్పటి వరకు ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని విధంగా ధనం అయితే వస్తుంది. ధన ఆదాయంలో లోపం కనిపించట్లా. మీకు వచ్చేటటువంటి రూ. 10 కనీసం రూ. 8 వచ్చేటటువంటి గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. కానీ దీనితో పాటు టెన్షన్ ఎక్కువగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి గ్రహస్థితులు సూచితమవుతున్నాయి. ఇక ఉద్యోగస్తుల విషయంలో కానీ, వ్యాపారస్తుల విషయంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ ఏ పరిస్థితులలో అయినా ఓర్పు కలిగే ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు చేసుకోవడమే కాదు, ఒక్కసారి నవధాన్యాలు కూడా దానం ఇవ్వండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి వారికి ఊహించని విధంగా గ్రహస్థితుల యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా పెరుగుతూ ఉన్నాయి. వీరికి అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. ధన ఆదాయం పెరుగుతోంది. ఊహించని విధంగా ధనలాభాలు పెరుగుతున్నాయి. ఉన్నత విద్యార్థులు కానీ, ప్రాథమిక విద్యార్థులు కానీ చాలా అద్భుతమైనటువంటి వారి యొక్క విద్య కొనసాగుతూ ఉన్నది. అలాగే స్కాలర్షిప్స్కి అర్హత సంపాదించుకోగలుగుతున్నారు. ఉద్యోగ రీత్యా అధికమైనటువంటి ప్రయారిటీ ఉంటుంది మీకు. అలాగే ఉన్నతమైనటువంటి స్థానం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. చాలా సంతృప్తికరమైనటువంటి జీవితం ఉంది. విద్య ద్వారా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, ఆదాయ రీత్యా కానీ చాలా చక్కటి ఫలితాలు అందుకుంటున్నారు. అలాగే ఏదైనా విదేశీయానాలు చేయాలన్నా కూడా చాలా చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కుదరడానికి చాలా అనుకూలమైన కాలంగా తెలియచెప్పచ్చు. ఒక్క కోర్టు సమస్యల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా గనక కోర్టు సమస్యలు, ఈ చట్టపరమైన లావాదేవీలు ఉన్నట్లయితే దాని పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలలోనూ అంత బాధపడవలసిన అవసరం లేదు. ఉన్నతి కనిపిస్తోంది, అభివృద్ధి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచనలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంతాన రీత్యా కూడా కొంచెం పూర్వం కన్నా ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు మీరు. ఇన్నాళ్ళు కుటుంబంలో రీత్యా కానీ, వ్యక్తిగత రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ చాలా అననుకూలమైన కాలం కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు కొంచెం ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. కాస్త మనశ్శాంతి పొందుతున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే మానసిక స్థైర్యాన్ని పెంపొందింప చేసుకోండి. గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్న కారణం చేత మీకు అధికమైనటువంటి లాభాలే ఉంటూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియచేయండి. మీ ఇంటి ఇలవేల్పు యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అంతా శుభంగా ఉంది. శుభం. సింహరాశి వారికి గ్రహాల అనుకూలత గురించి మాట్లాడుకునే దానికన్నా ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి అని చెప్పుకోవాలి. ఈరోజు ముఖ్యంగా మీరు తగుమాత్రం సమయం అయినా వెచ్చించి ఆలయానికి వెళ్ళండి. మీ దగ్గరలో, మీ నివాసానికి దగ్గరలో ఏ ఆలయం ఉన్నా పర్వాలేదు. అన్ని ఆలయాలు గొప్పవే. సోమవారం శివుడి గుడికే వెళ్ళాలి, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికే వెళ్ళాలి, ఇలాంటి నియమాలు కూడా ఏమి పెట్టుకోకండి. మీ దగ్గరలో ఏ ఆలయం ఉన్నట్టయితే ఆ ఆలయానికి వెళ్ళండి. కనీసం 1 గంట సేపు టైం వెచ్చించండి. 1 గంట సేపు కూర్చుని మీకు ఇష్టమైనటువంటి దైవ ప్రార్థన చేయండి. ఒకవేళ మాకు దగ్గరలో ఆలయం లేదండి, కొంచెం దూరం వెళ్ళాలి అనే పక్షంలో మీ ఇంటి పూజా మందిరంలోనే కూర్చుని మీరు కనీసం 1 గంట సేపు అయినా భగవంతుడి మీద మీ చిత్తాన్ని స్థిరం చేసి ధ్యానం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి, మౌనంగా ఉండండి. వివాహాది శుభకార్యాల విషయంలో అయినా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో అయినా, సంతాన రీత్యా అయినా, ఉద్యోగ రీత్యా అయినా, వ్యాపార రీత్యా అయినా, సంబంధాలు కుదిరే విషయంలో అయినా, ఇక పుట్టింటి వారి విషయంలో అయినా, లేదా అంటే మాతృవర్గ రీత్యా అయినా, అంటే పితృవర్గ రీత్యా అయినా, ఏ రూపకంగా అయినా సరే, సహోద్యోగుల విషయంలో అయినా
పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అందుకు తగినటువంటి బలాన్ని మీరు మానసికంగా పొందడానికే ఈ ధ్యానం చెయ్యమని చెప్పి అదే పనిగా తెలియజేస్తూ ఉన్నాను. ధ్యానం చేయండి, మౌనంగా ఉండండి. ఏ సమస్యనైనా ఈ రోజున వాయిదా వేసేయండి. ఇవాళ తుది నిర్ణయాలు చేయవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇంకా మీకు సమయం ఉన్నట్టయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి సద్గురువుల యొక్క దర్శనం చేయండి. ఆలయ దర్శనం చేయండి. లేదా సద్గురువుల దర్శనం చేయండి. పెద్దవారు మీకు అందుబాటులో ఉన్నట్టయితే వారికి ఏదైనా సేవ చేయండి. ఈ పరిహారాలలో ఏదైనా సరే పాటించండి. ఇవన్నీ కూడా పరిహారాల కింద లెక్క. ఏదైనా పాటించండి, మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి కొంచెం గ్రహాల యొక్క బలాలు పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిజానికి గురుబలం గాని, శనిగారి బలం గాని చాలా చాలా బాగున్నాయి. దానివల్ల మీరు అదృష్టమైన వారు అని చెప్పచ్చు. అదృష్టమైన కాలము కొనసాగుతోంది అని చెప్పచ్చు. ఇప్పటి వరకు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. పెట్టి పుట్టారు అని చెప్తూ వచ్చుకున్నాం. అలాంటిది ఇప్పుడు మిగతా గ్రహాల యొక్క బలాలు కొంచెం తగ్గుతూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి ఆలోచనల తీవ్రత, మీకు ఆ ఉత్సాహం అనేది కొంచెం తగ్గి, కానీ ఎలా జరిగితే అలా జరుగుతుంది అనుకుంటారు. జరగడం అయితే అన్ని మంచిగానే జరుగుతుంటాయి. దీనిలో మీ కృషి కూడా ఇంకా కొంత ఉన్నందువల్ల ఇంకా అధికమైనటువంటి ఫలితాలు మీరు అందుకోగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురుబలం చాలా బాగున్నప్పుడు మీరు ఏ పని చేసినా కూడా ఆటంకాలు అనేవి తొలగిపోయి ఆ పనులన్నీ ముందరికి వెళ్ళిపోతాయి. చక్కగా అభివృద్ధి మార్గంలో ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది. అలాగే పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి. మీ మాట చెలామణి అవుతుంది, పరపతి పెరుగుతుంది సమాజంలో. సంతాన రీత్యా చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా సహాయం కనిపిస్తోంది, సహకారం కనిపిస్తోంది. స్థిరచర ఆస్తుల వృద్ధి కనిపిస్తోంది. ఏ పని చేపట్టినా కూడా విజయ అవకాశాలు చాలా బాగున్నాయి. మిత్రత్వంతో ఉంటారు ప్రతివారు కూడా, శత్రువులు తగ్గిపోతున్నారు. ఇన్ని విధాలా బాగుంది. మరి ఇక బాగుండనిది ఏమిటండి అంటే, రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు గాని, వారి యొక్క ప్రభావం చేత కలహాలు ఉండడం, దుఃఖం ఏర్పడడం, మానసికమైనటువంటి ఏదో ఒక పీడ మనిషిని పట్టడం. అన్నీ బాగున్నాయి కదా, నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు అని అడుగుతారు చూసేవాళ్ళు మిమ్మల్ని. అంటే ఏమో తెలియదండి అని చెప్తారు మీరు. ఏమో తెలియదండి, ఏంటో చికాగ్గా ఉంటుంది, అంతే, నేను బాగానే ఉన్నాను అంటారు. నిజానికి మీరు బాగానే ఉన్నారు. మానసికమైన ఆలోచనలు ఎక్కువగా అవుతున్నాయి. ఇది తగ్గించేసుకోవాల్సిందిగా సూచన. ఇందుకు గాను యోగా చెయ్యండి. ముఖ్యంగా దుర్గామ్మ వారి పూజ చెయ్యండి. చాలా చాలా ధైర్యం వస్తుంది. మీకు పూర్తి ఉత్సాహంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి మీరు అనుకుంటున్నటువంటి ఫలితాల కన్నా మరింత గొప్ప ఫలితాలు అందుకోబోతున్నారు. ఈ రోజంతా కూడా చక్కటి సంతృప్తి కలిగించేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. దగ్గరి బంధువుల యొక్క ఆప్యాయత ఆదరణలు ఉంటాయి. అలాగే ప్రయాణాల విషయంలో కూడా అధికమైనటువంటి ఫలాలు ఉంటాయి. ఏదైనా చిన్న చిన్న ఊర్లు వెళ్లాల్సి వచ్చింది అనుకోండి, దగ్గర దగ్గర ఊర్లు, అవి వెళ్ళి రావడం వల్ల మీకు అనుకున్న ఫలితం కన్నా ఎక్కువ ఫలితం దొరుకుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది. చక్కగా సహాయ సహకారాలు వస్తున్నాయి. ధన ఆదాయం బాగుంది. కుటుంబ రీత్యా బాగుంది. స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు బాగున్నాయి. సంతానం రీత్యా కూడా చిన్నపాటి సంతృప్తి కలిగించే విషయం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతోంది. పబ్లిక్ రిలేషన్స్ విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. అయితే ధనాన్ని వెచ్చించడంలో ఈ షేర్స్ మీద కానీ, టెండర్స్ మీద కానీ, ఇలాంటి వాటి మీద పెట్టకండి. లాటరీల మీద కానీ ఇలాంటి వాటి మీద పెట్టకండి. ఎవరికన్నా అప్పు ఇవ్వచ్చు, లేదా ఇంకెవరికన్నా ఆర్థికంగా కొంచెం ఆదుకోవచ్చు. ఇలా ఏదైనా అలాంటి పనుల మీద ధనాన్ని వెచ్చించండి, కానీ ఈ షేర్స్ మీద వాటి మీద ధనాన్ని పెట్టవద్దు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పితృవర్గ రీత్యా చాలా అనుకూలమైనటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. ఉద్యోగ రీత్యా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరమైన అంశాల విషయంలో, దాన ధర్మాలు చేసే విషయంలో ముఖ్యంగా కొంచెం చూసుకొని చెయ్యండి. చెయ్యవలసి వస్తుంది, చేస్తారు. కాస్త వాటికి పరిమితి విధించుకోండి అని చెప్పి తెలియజేస్తూ, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది. శుభం. వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉంది. అనేక విధాల వీరికి మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. వాక్కు రీత్యా మీ మాటకి పరపతి పెరుగుతుంది. అలాగే ధనయోగాలు గాని, వృత్తిలో లేదా ఉద్యోగంలో లేదా వ్యక్తిగతంగా ఉన్నతి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కుటుంబంలో అనేక రకాలుగా సహాయ సహకారాలు, సమిష్టి కృషి, ఐకమత్యము ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఇక గురువు గారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు వృశ్చిక రాశి మీద ఉంటున్న కారణం చేత అధికమైనటువంటి ఫలాలు కనిపిస్తున్నాయి. శని బలం లేదు, రాహుబలం లేదు, కేతుబలం బాగుంది మళ్ళీ. అంటే 2 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినప్పటికీ గురువుగారి యొక్క పూర్ణ దృష్టి గాని, కేతువు యొక్క దృష్టి గాని మీకు అనేక విధాల లాభాలని తెచ్చిపెడుతోంది. ఈ ఒక్క విషయం చాలు మీరు చాలా సంతృప్తిగా జీవనం గడుపుకోవడానికి. రుణము అనేది కొంచెం అప్పు తీరుతుంది, రుణభారం తగ్గుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. అనేక విధాల మీకు లాభాలే కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో అది సత్ఫలితాలను ఇచ్చేస్తుంది. ఇక గ్రహస్థితుల యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయని చెప్పుకోకర్లా. ఒక పక్క గురువు గారు బాగుండి ఇంకొక పక్క కేతువు బాగున్నారు అంటే ఆధ్యాత్మిక జ్ఞానము పెరుగుతోంది, చక్కటి దైవభక్తి పెరుగుతోంది. మీకు మనస్సంకల్పం ఏదైతే ఉందో అది స్థిరమైనటువంటి ఫలితాలని తెచ్చిస్తోంది, విజయాల్ని తెచ్చిస్తోంది. అనేక విధాలా బాగుంది. అర్ధాష్టమంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఈ 2 కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాలలోనూ ఆదరాభిమానాలు పెరుగుతున్నాయి, ఆత్మీయత ఆదరణలు పెరుగుతున్నాయి అని చెప్పి సూచన చేస్తూ మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. అద్భుతమైనటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి వారికి గ్రహ బలాలు చాలా చాలా తక్కువగా ఉంటూ ఉన్న కారణం చేత, ఒక్క శనిగారి బలమే బాగుంటున్న కారణం చేత మీరు గ్రహ బలాలని పెంచుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫలిస్తాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. కాబట్టి ఈ బలాలని పెంచుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మాతృవర్గ రీత్యా అంతగా అనుకూలత లేదు, పితృవర్గ రీత్యా అంతగా అనుకూలత లేదు, ఉద్యోగ విషయంలోనూ అంతగా అనుకూలత లేదు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా అలాగే ఉంది. కుటుంబం విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి, మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. రుణభారం విషయంలో కూడా కొంచెం రుణభారం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి అంశములోనూ మీకు కొన్ని వ్యతిరేకతలు కనబడుతూ ఉన్నాయి. అయితే శనిగారి 3వ స్థాన సంచార బల విశేషం చేత మీరు వీటన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కోగలరు. మానసికమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉన్నారు. ఇది ఒక్కటి చాలు సమస్యల్ని ఛేదించుకోవడానికి. అలాగే ఏదైనా అపనింద పడేటటువంటి అవకాశం ఉంది. శనిగారి యొక్క బలం ఉంది కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఏ ప్రయత్నం అయినా సరే మీకు ఆనందాన్ని తెచ్చిస్తుంది, సత్ఫలితాన్ని తెచ్చిస్తుంది. ముఖ్యంగా సత్ఫలితం రావాలి. గ్రహాల యొక్క గతులు ఎప్పుడూ అందరికీ అనుకూలంగా ఉండవు. ఒక్కొక్కసారి వ్యతిరేకతలుగా ఉంటాయి, ఒక్కొక్కసారి అనుకూలతలుగా ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ వ్యతిరేకతలు కలిగినప్పుడు మానసిక దృఢత్వాన్ని కోల్పోకుండా ఉండడమే మనము చేయవలసినటువంటి పని. అందుకు గాను భగవంతుణ్ణైనా ఆశ్రయించాలి, లేదా నవగ్రహాలనైనా ఆశ్రయించాలి. మీరు నవగ్రహాలని పూజించినా, భగవంతుణ్ణి పూజించినా అన్నీ ఒకటే. ఇవన్నీ కాలానికి సంబంధించినటువంటి గ్రహాలు, అనుకూలతలు. కాబట్టి మీరు తప్పనిసరిగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా ఇంటి ఇలవేల్పుని ప్రార్థించండి, లేదా నవగ్రహాలకి స్తోత్రపారాయణాలు చెయ్యండి అని చెప్పి మరొకసారి సూచన చేస్తూ శుభం. మకర రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, మీ మాట పరపతి బాగుంది. అలాగే మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఆందోళనలు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈ విషయంలో కొంచెం అధిక శ్రద్ధ చూపించండి. ఇక సంతాన రీత్యా చాలా చాలా అద్భుతమైన కాలంగా
తెలియచెప్పడం జరుగుతోంది. సంతానాభివృద్ధి విషయంలో మీరు ఎంత కలలు గన్నారో, ఇలా ఉండాలి మా సంతానం అని, ఆ దిశగానే మీ సంతానం యొక్క అభివృద్ధి కనిపిస్తూ ఉన్న కారణం చేత మీరు చాలా ఆత్మసంతృప్తికి లోనవుతారు. భగవంతుడికి అనేక రకాల కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ధనము విషయంలో ధనము చక్కగా వనగూరుతోంది. భగవంతుని యొక్క ఆశీస్సులు మీ మీద ఉన్నాయా అన్నట్టుగా మీ పరువు గాని, ప్రతిష్ఠ గాని, పరపతి గాని చక్కగా పెరుగుతోంది. సన్మాన సత్కారాలు జరిగే విధంగా అర్హులవుతున్నారు మీరు. అయితే వివాహాది శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నాలైతే ఫలిస్తాయి, కానీ అంత వెంటనే వివాహం కుదిరిపోయింది, ముహూర్తాలు పెట్టేసుకున్నాము అని చెప్పడానికి రావట్లేదు. ముహూర్తాలు పెట్టుకోవడానికి కొద్దిగా ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగ జీవితంలో వీరికి చాలా చక్కటి ఆత్మసంతృప్తి కనిపిస్తోంది. అలాగే ఇంకా కొంచెం పై స్థాయికి వెళ్ళడానికి ఉన్నతి కనిపిస్తోంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత ఇక చివరి భాగంలోకి వచ్చేస్తున్నారు శని గారు. చివరికి వెళ్ళిపోతున్నారు. కుంభరాశిలో చివరి డిగ్రీలకు వెళ్ళిపోతూ ఉన్న కారణం చేత కాస్త ఆ దుష్ట ఫలితాలు తగ్గిపోయే క్రమంలో ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇంకా ఇంకా మనశ్శాంతి ఏర్పడుతుంది. కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా మొదలు పెట్టాలంటే ఇప్పుడే మొదలు పెట్టవద్దు. పెద్దలకి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి, గురువుల ఆశీస్సులు పొందండి. అనేక విధాల శుభాలు ఉన్నాయి కాబట్టి మీకు ఈ ఆశీస్సులన్నీ కూడా అతి త్వరలోనే ఫలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మకర రాశి వారికి చాలా చాలా బాగుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టడంలో మటుకు ఇప్పుడే తొందరపడవద్దు. ఇది ఒక్కటి చెప్పదగ్గ సూచన. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనేక రకాలుగా మనశ్శాంతి పెరిగేటటువంటి కాలము. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. రాహు బలం గాని, కేతు బలం గాని, గురువుగారి బలం గాని, ఇటు శనిగారి బలం గాని, 4 ప్రధాన గ్రహాల యొక్క బలాలు లేకపోవడం చేత చాలా బాగుంటుంది అని చెప్పడానికి రాదు. మిగతా గ్రహాల యొక్క బలాలు పూర్తి అనుకూలతగా ఉండడం చేత ఈ 4 గ్రహాల బలాలు బాలేకపోయినా మీరు మనశ్శాంతితో ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే మనశ్శాంతి ఏర్పడిందో ఆ సమస్యలన్నీ వాటంతట అవే తగ్గిపోతాయి. లేదా ఈ సమస్య మనది కాదు, ఈ సమస్య రేపటికో ఎల్లుండికో లేకపోతే ఇంకా కొన్నాళ్ల తర్వాతనో అప్పుడు చూసుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. అందువల్లనే మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆర్థికాభివృద్ధి ఎలా ఉంది అంటే కొంచెం మీకు మనస్సంతృప్తి కలిగించే విధంగా ఉంది. ద్వితీయ స్థానంలో రాహువు గారు అంత పూర్తిగా చెడ్డవారు కాదు, కొంచెం మేలు అనమాట. అలాగే రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా కొంచెం మేలు చేస్తారు. కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కాస్త ఓర్పు కలిగి ఉండాలి. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచన. రుణాల రీత్యా మీకు కొత్త కొత్త రుణాలు దొరుకుతున్నాయి. పాత రుణాలు తీరే సంగతి ఎలా ఉన్నా కొత్త రుణాలు దొరుకుతున్నాయి. ఇది అసలు లేని దానికన్నా అప్పైనా పర్వాలేదండి, ముందర ఈ అవసరాన్ని మేము గడుపుకోవాలి అని చెప్పి ఆలోచించేవారే ఎక్కువ మంది ఉంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోంది. ధన ఆదాయం అనేది వనగూరడం కష్టమయ్యే పరిస్థితుల్లో అప్పు దొరుకుతోంది అంటే మీ ఆదాయం కాదది, అప్పు తెచ్చుకుంటున్నారు మీరు. తర్వాత ఎప్పుడో ఆదాయం పెంచుకొని ఆ అప్పు తీర్చుకోవాలి. కానీ ఆ పరిస్థితి అయినా ఇప్పుడు మీకు కొన్ని సమస్యల్ని తీర్చేస్తోంది కదా. ఇది మీకు మానసికమైన ఆందోళన తగ్గించే అంశం. కాబట్టి మనకి ఏదో విధంగా మంచి జరగబోతోంది అనేటటువంటి ఆత్మ సంతృప్తితో ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే శనిగారికి తైలాభిషేకం చేయించండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. అనేక రకాలుగా ఆత్మ సంతృప్తి పెరిగి మీరు ప్రతి సమస్యకి దూరంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి అద్భుతమైన కాలం ఇంకా రావడానికి చాలా చాలా సమయం ఉన్నది. మరి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి సమయమే కనిపిస్తూ ఉన్నది తప్ప చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. 2 గ్రహాల అనుకూలత మాత్రమే ఉన్న కారణం చేత గ్రహ బలాల యొక్క స్థితుల్ని మీరు పెంచుకోవాలి. బలాలను పెంచుకోవడానికి మీరు అనేక విధాల స్తోత్ర పారాయణాలు చెయ్యడము, ఇంటి ఇలవేల్పుని పూజించడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, గోసేవ చెయ్యడము, సద్గురువుల యొక్క సేవ చేయడము, మాతృవర్గ రీత్యా కూడా కొంత సేవ చెయ్యడము ఇత్యాదివి చేయడం వల్ల మాత్రమే మీరు మనశ్శాంతిని అధికంగా పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉంది. మాతృవర్గ రీత్యా ఇబ్బందులు కనిపిస్తున్నాయి, సంతాన రీత్యా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే
వివాహాది శుభకార్యాలు జరగడం రీత్యా కూడా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, ఇబ్బందులుగానే ఉన్నాయి తప్ప చాలా బాగుంది అనడానికి లేదు. మీకు అనేక విధాల కలిసి రావడానికి ఇంకా కొంతకాలం పడుతూ ఉంది కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. అన్ని అంశాలలోనూ ఓర్పు కలిగే ఉండాలి అని మరొకసారి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.